హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్వి రియాక్షన్స్ అండ్ రివ్యూస్. ఇప్పుడైతే మనం అసుర ఆగమనం అనే గ్లిమ్స్ గురించి మాట్లాడాలి, రియాక్షన్ గురించి. ఫస్ట్ మాట్లాడే కన్నా హీరో గురించి మాట్లాడాలి. మన హీరో ఎవరు తెలుసు కదా, సాయి తేజ్ అలా మార్చుకున్న పేరు. అండ్ మెయిన్ మనకి ఒక మేజర్ యాక్సిడెంట్ చూసాం మనం, చిరంజీవి గారు అప్పుడు అందరూ చాలామంది వెళ్ళి చాలా ప్రాబ్లం అనుకొని చాలా బాధపడిన రోజులు అవి. ఎందుకంటే బండి మీద వెళ్తే యాక్సిడెంట్ అయింది ఆయనకి. ఆయన స్విగ్గీ ఒక డెలివరీ బాయ్ అతన్ని సేవ్ చేసి హాస్పిటల్లో తీసుకెళ్ళడం అంతా మనకు తెలిసిందే. అండ్ ఒకవేళ ఆ వీడియో మీరు చూడకపోతే నేను ఇక్కడ కింద ట్యాగ్ చేస్తాను, ఆ వీడియో ఒకసారి చూడండి. ఆ వీడియో తర్వాత చాలా 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 గ్యాప్ తీసుకొని ఇప్పుడు తీస్తున్న మూవీ ఇది వస్తుంది మనకి. అండ్ మెయిన్ మనం సోషల్ మీడియాలో చూడొచ్చు, ఆయన జిమ్ జాయిన్ అయ్యి జిమ్కి వెళ్తూ చాలా బాడీ బల్క్గా అయ్యారు. చాలా అంటే ఫిట్గా, బాడీ బల్క్గా, హెయిర్ స్టైల్ కూడా పెంచారు. అండ్ అది హెయిర్ ఎందుకు పెంచారంటే ఈ మూవీ కోసం అనుకుంటున్నాను నేను. అండ్ మెయిన్ ప్రమోషన్స్ కూడా మనకు చాలా మూవీస్కి చేశారు. భైరవంకి సంథింగ్ ఇంకా చాలా మూవీస్ చేశారు, నాకు గుర్తులేవు. మెయిన్ కొణిదెల ఫ్యామిలీలో అందరూ వేరే వాళ్ళకి మూవీసే కాదు, వేరే ఎంత చిన్న మూవీస్ అయినా వాళ్ళు ఎంకరేజ్ చేయడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చిరంజీవి గారైనా అలాగే చేస్తారు, రామ్ చరణ్ గారు అలాగే చేస్తారు, వరుణ్ తేజ్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇప్పుడు సాయిధరమ్ తేజ్ గారు కూడా కావచ్చు. చాలా మూవీస్ ప్రమోషన్స్ చేయడం ఇన్స్టాలో అండ్ ట్విట్టర్లో, ఆ మూవీ రిలీజెస్ అప్పుడు వాళ్ళు అంటే పోస్టర్స్ పెట్టి ఆల్ ద బెస్ట్ వెన్ విషెస్ చేయడం నాకు చాలా బాగా ఇష్టం. అంటే నచ్చుతుంది అలా మన అందరికీ. ఎందుకంటే మనకు ఒకరు ఎంకరేజ్ చేస్తున్నారు, అది కొణిదెల ఫ్యామిలీ నుంచి ఎంకరేజ్ చేస్తున్నారంటే మనకు కొంచెం బూస్ట్ ఉంటుంది కదా. సో ఆ హీరోస్కి అంత బూస్ట్ వస్తుంది వాళ్ళ వల్ల. అండ్ మెయిన్ వాళ్ళ ఎఫెక్షన్ కూడా అలానే ఉంటుంది. ఎప్పుడైనా వాళ్ళకి ఒక ఫ్రెండ్ అయ్యారంటే అతన్ని ఎప్పటికీ మర్చిపోలేనంతలాగా ఉంటుంది. ఇంకా నేను ఎక్కువ మాట్లాడి మీకు ల్యాగ్ చేయను. ఫస్ట్ అయితే గ్లిమ్స్ చూసేద్దాం. నేను కూడా ఎప్పుడెప్పుడు వస్తుందో ఇది, ఎప్పుడెప్పుడు వెయిట్ చేసి చూడాలని నేను వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ చూసేద్దాం, చూసాక మిగతాదంతా మాట్లాడా. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంటా? ఓకే ఓకే, బాంబ్స్ తయారు చేస్తున్నట్టున్నారు. ఆ ఎంట్రన్స్ కేజీఎఫ్ గేట్లా కనిపించింది. రోహిత్ నిజంగా బాడీ కానీ లుక్స్ కానీ నిజంగా చాలా బాగున్నాయి. లుక్స్ చాలా బాగున్నాయి నిజంగా, సూపర్. ఇది కదా కంబ్యాక్ అంటారు నిజంగా. ఆ విఎఫ్ఎక్స్ చాలా బాగుంది, క్లియర్గా. చాలా బాగుంది నిజంగా. ఎస్, ఇదే కదా మనకు కావాలి నిజంగా. అది అండ్ ఒక హ్యాండ్కి ఏదో సంథింగ్ ఉండొచ్చని అనుకుంటున్నాను. ఓకే, ఈరోజు బర్త్డే, సంక్రాంతికా? ఓకే, సాయి దుర్గా తేజ్. ఓకే, మళ్ళీ ఇంకొక నేమ్ చేంజ్ చేసుకున్నట్టున్నారు, మనకు తెలియదు. ఫస్ట్ అయితే నేను సాయిధరమ్ తేజ్ విన్నాను, తర్వాత సాయి తేజ్ విన్నాను, ఇప్పుడు సాయి దుర్గా తేజ్. ఓకే, ఈరోజు బర్త్డే. సారీ నాకు నిజంగా తెలీదు. హ్యాపీ బర్త్డే సాయిధరమ్ తేజ్, సాయి దుర్గా తేజ్, సాయి తేజ్. మా అందరి విషెస్ నీకు సారీ లేట్గా చెప్తున్నందుకు. నా సబ్స్క్రైబర్సే కాదు, మొత్తం ఈ టీజర్ గ్లిమ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు విష్ చేస్తున్నారు. మీరు ఇలాగే ప్రతి సినిమా చేయాలని కోరుకుంటున్నాము. అండ్ మీరు ఎంత హెల్తీగా ఉంటే మేము కూడా అంత హ్యాపీగా ఫీల్ అవుతాము. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి, మేము కూడా చాలా జాగ్రత్తగానే ఉంటాము. నాకు ఇంకా గ్లిమ్స్ గురించి చూస్తే నిజంగా చాలా బాగా నచ్చింది. ఇది కదా నిజంగా కంబ్యాక్ అంటే ఇలా ఉండాలి అనిపించింది. ఎందుకంటే ఆ బాడీ చాలా బాగుంది. ఇంకా చూపించలేదు, మనకి చిన్న చిన్న షార్ట్స్ చూపించారు అంతే. ఇంకా నాకు తెలిసి ట్రైలర్లోని టీజర్లోని ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటా. రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. మ్యాక్సిమం 2026 అవుతుంది తప్ప 2025 అయితే అవ్వదు. 2026 కూడా మార్చ్ తర్వాత నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం మార్చ్ తర్వాతకి వెళ్ళొచ్చు. ఎందుకంటే జనవరిలో మూవీస్ చిరంజీవి గారిది ఉంది. మార్చ్ తర్వాత ఎందుకన్నానంటే మార్చ్లో పెద్ద ఉంది, సో రిలీజ్ చేయరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కాబట్టి. అంటే అలాగని క్లాస్ ఇష్యూస్ కాదు, మామూలుగా రిలీజ్ చేసుకోరు. మన సినిమా ఒకటి వస్తుంది కదా, ఇంకొక సినిమా మన నుంచి వద్దు అనేసి ఆగిపోతారు. అండ్ మెయిన్ పెద్ద జనవరిలోనే రావాలి. ఎందుకు ఆగిందంటే చిరంజీవి గారి సినిమా ఉంది కాబట్టి పెద్ద పోస్ట్పోన్ అయింది. అలాగే పెద్ద వాళ్ళు ఈ సినిమా కొంచెం నెక్స్ట్ మంత్కో ఏప్రిల్కో మేకో రావచ్చు అనుకుంటున్నాను నేనైతే. బట్ అప్పటికి టూ లాంగ్. కానీ అప్పుడు సాంగ్స్ కానీ టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ రిలీజ్ చేస్తే బాగానే ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది నిజంగా. ఆ హీరో గారి లుక్స్ కానీ, ఆ ప్లాట్ నాకు ఇంకా అర్థం అవ్వలేదు. ఎందుకంటే ఒక ఊర్లో ఏదో అవుతుందని అర్థమైంది తప్ప
స్టోరీ ఏంటి కానీ ఏంటి అని అర్థం అవ్వలేదు. ఇతను ఒక ల్యాండ్ మైన్స్ దగ్గర పనిచేస్తాడని తెలుస్తుంది క్లియర్గా. అండ్ మెయిన్ సినిమా మాత్రం కొంచెం బ్యాక్ డ్రాప్ సినిమాయే, రీసెంట్ది జనరేషన్ది కాదు. సో అలా చూపిస్తున్నారు. మెయిన్ ఇంకా ఏదో ఒక యుద్ధం ప్రకటిస్తున్నట్టు లాస్ట్లో డైలాగ్ చెప్పారు. సో ఇది వాళ్ళ ఫ్రీడమ్ కోసం అనుకుంటున్నాను నేను. నాకు తెలిసి సినిమా లాస్ట్లో ఫ్రీడమ్ కోసం మారి మళ్ళీ ఆ హీరో పోరాటం చేస్తాడని అనుకుంటున్నాను. సేమ్ అలాగే ఉంది, కానీ చాలా బాగుంది. నాకు విఎఫ్ఎక్స్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఆ మేఘాలు కానీ ఆ షార్ట్స్ చాలా బాగా నచ్చాయి. చూద్దాం. ఇది మనకి టీజర్ ట్రైలర్ ఎప్పుడు వస్తుంది అప్పటి వరకు వెయిట్ చేయాలి. అండ్ నా ఛానల్లో చాలా వీడియోస్ వస్తున్నాయి, చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ రేపు ఎల్లుండి చాలా మూవీ రివ్యూస్ ఉన్నవన్నీ నా ఛానల్లో వస్తాయి. కంపల్సరీ చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదు, కొంచెం సపోర్ట్ చేయండి. అప్పటి వరకు ఉంటాను.